ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. శ్రీమద్భగవద్గీత మనం ఏకాదశాధ్యాయంలో మనం ఉన్నాము. ముప్పై 39వ శ్లోకం, 38వ శ్లోకం వరకు నిన్న అయింది. ఇప్పుడు 39వ శ్లోకం. వాయుర్యమోగ్నిర్వరుణః శశాంకః ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోపి నమో నమస్తే. విశ్వరూపమును చూచి అర్జునుడు భీతమానస్కుడై, హే పరమాత్మ, నువ్వు ఆదిదేవుడవు, పురుషుడవు, పురాణస్వరూపుడవు, అంటే ఏ మార్పులు లేనటువంటి వాడవు. భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం అనేటువంటి దానిలో కూడా ఎటువంటి, అంటే నువ్వు అంటే పూర్వమునందు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు. అంటే ఆత్మయందు ఎటువంటి మార్పులు ఉండవు, ఎటువంటి మార్పులు లేనటువంటి స్వరూపం నువ్వు. విశ్వస్య పరం నిధానం, ఈ విశ్వానికి నీవే ఆధారుడవు. నీ ఆధారము వలననే ఈ విశ్వమంతా కూడా నిలబడి ఉన్నది. వేత్తాసి వేద్యంచ పరంచ ధామ, తెలుసుకోవలసింది సకల జీవులు కూడా నిన్నే తెలుసుకోవాలి. పరంచ ధామ, ధామ ధామము, మామూలుగా ఈ ధామ అనేటువంటి పదము వైకుంఠధామము అని వాడుతూ ఉంటారు. ఈ వైకుంఠధామం అని వాడేటువంటిది ఇక్కడ పరంచధామ, అంటే పరం, అన్నింటికంటే గొప్పదైనటువంటిది. అన్నింటికంటే గొప్పదైనటువంటిది ఆత్మస్వరూపం. ఆ ఆత్మస్వరూపం యొక్క తత్వం నీవే. అంటే ఇక్కడ మాయా విశిష్ట స్వరూపమైనటువంటి ఈశ్వరుణ్ణి ఇక్కడ అర్జునుడు తన యొక్క అభిప్రాయాన్ని చెప్తున్నాడు. విశ్వం అనంత రూప, నీ యొక్క రూపానికి అంతము లేదు. అంతేకాకుండా వాయుర్యమోగ్నిర్వరుణః శశాంకః ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోపి నమో నమస్తే. ఇక్కడ చూడండి, వాయువు నీవే, యముడవు నీవే, అగ్ని నీవే, వరుణవు నువ్వే, శశాంక అంటే చంద్రుడు నీవే, ప్రజాపతి కూడా నీవే. అంతేకాదు ప్రపితామహశ్చ,
ప్రపితామహుడు అంటే అందరికీ పితామహుడు. పితామహుడు అంటే తాత, తాతలకు తాత. అది కూడా నువ్వే. ఇక్కడ చూడండి, మనోళ్ళకు ఒక సందేహం ఒకటి ఉంటుంది. ఒక్క దేవుణ్ణి ఆరాధిస్తే అందరినీ ఆరాధించినట్లు ఎట్లవుతుంది? ఒకరిని ఆరాధిస్తే అందరినీ ఆరాధించినట్లు ఎట్లవుతుంది? పైగా వీళ్ళు మాట్లాడతారు, నీవు తింటే అందరి కడుపు నిండుతుందా? అందరి కడుపు నిండదు కదా, అది కరెక్టే కదా. పైగా నువ్వు తెలుసుకుంటే అందరూ తెలుసుకుంటారా? అందరూ తెలుసుకునే వాళ్ళు అవుతారా? అందరూ తెలుసుకునే వాళ్ళు కారు. ఇక్కడ ఏకజీవవాదము, అనేక జీవవాదం అని రెండు వస్తాయి. అజ్ఞాన స్థితిలో ఉన్నప్పుడు అనేక జీవవాదం ఉంటుంది. జ్ఞానస్థితిలోకి అడుగుపెట్టిన తర్వాత ఏకజీవవాదం అనేది వస్తుంది. ఏకజీవవాదం అంటే ఉండేది ఒకటే జీవుడు, ఒకటే జీవుడు. ఆ ఒక జీవుడే ఇన్ని రకములుగా ఉన్నాడు అనేటువంటిది వస్తుంది. అది అనేక జీవవాదం, ఏకజీవవాదం. సరే, ఇప్పుడు అర్జునుడే భగవంతుని యొక్క తత్వాన్ని కీర్తిస్తున్నాడు. ఇక్కడ మాయా విశిష్ట స్వరూపమైనటువంటి ఈశ్వరుణ్ణి అర్జునుడు ఇక్కడ కీర్తిస్తున్నాడు. ఏమని? వాయువు నీవే, అగ్నివి నీవే, యముడవు నీవే, వరుణుడవు నీవే, చంద్రుడు నీవే, ప్రజాపతి నీవే, బ్రహ్మదేవుడు కూడా నీవే. ఇప్పుడు మనము ఇదే ఇక్కడ తెలుసుకోవాల్సింది. విశ్వరూప సందర్శన యోగంలో తెలుసుకోవాల్సింది ముఖ్యంగా ఇది. ఏమిటంటే, మాయా విశిష్ట స్వరూపుడైనటువంటి ఈశ్వరుడు ఉన్నాడే, ఆ ఈశ్వరుణ్ణి పట్టుకుంటే సర్వము ఉన్నది అదే. ఈరోజు సాయంకాలం చెప్పాం కదా, ఏం చెప్పాం? ప్రకృతి విశిష్ట చైతన్యం, అవిద్య విశిష్ట చైతన్యం. చైతన్యం సేమ్, అవిద్య విశిష్ట చైతన్యమేమో జీవుడు, మాయా విశిష్ట స్వరూపమేమో ఈశ్వరుడు. ఇది పురాణాలకు సంబంధించినటువంటి శాస్త్రం కాదు. ఇది పురాణాల దీని ప్రకారం పోతే మీరు ఆ కథల్లోకి పోవాల్సిందే. పోండి, మాకేం అభ్యంతరం లేదు. భగవద్గీతను గురించి విచారణ చేసుకోవాలి అన్నటువంటి వాళ్ళకి, వేదాంత విషయములు తెలుసుకోవాలి అన్నటువంటి వాళ్ళకి మాత్రం ఇది వర్తిస్తుంది. పురాణంలో ఉంటూ పురాణం తెలుసుకునేటువంటి వాళ్లకు ఇక్కడ వచ్చిన ఇది అర్థం కాదు. సరే, ఇప్పుడేంటి? మాయా విశిష్ట స్వరూపుడైనటువంటి చైతన్యం ఏది ఉన్నదో, అంటే ఆ ఈశ్వరుడు ఏది ఉన్నదో, ఆ ఈశ్వరుని గురించి తెలుసుకుంటే అందరినీ తెలుసుకున్నట్లే. ఎందుకంటే ఇప్పుడు ఒక్క దేవుణ్ణి పూజిస్తే అందరినీ పూజించినట్లంటే అది కాదు. నీ దృష్టిలో ఎవరిని పూజిస్తున్నావు? నీ దృష్టిలో ఉదాహరణకి రాముణ్ణి పూజిస్తున్నావు. రాముణ్ణి పూజిస్తే నువ్వు రాముడు అయోధ్య రాముడు అనుకుంటున్నావా, దశరథ రాముడు అనుకుంటున్నావా, కౌసల్య రాముడు అనుకుంటున్నావా, లేదా సీతారాముడు అనుకుంటున్నావా? ఏ రాముడు అనుకుంటున్నావు? యోగులు ఆరాధిస్తున్నటువంటి రాముడు అనుకుంటున్నావా, లేకపోతే ఉపనిషత్తుల్లో ప్రతిపాదించబడినటువంటి రాముణ్ణి ఆరాధిస్తున్నావా? అంతా రాముడే. ఏ రాముడు అంటే, దశరథ రాముడైతే దశరథ మహారాజు శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత రామచంద్రుల వారినే పుత్రునిగా పొందినాడు కాబట్టి దశరథుడు ఏం కావాలి? మోక్షాన్ని పొందాలి.
అంటే రాముడు భగవంతుని యొక్క అవతారం. భగవంతుని యొక్క అవతారమైనటువంటి రామున్నే కొడుకుగా పొందితే ఆ దశరథుడు మోక్షాన్ని పొందాలి కదా. కానీ రాముడు పట్టాభిషేక సమయం సందర్భంలో దశరథుడు కనిపించి, నాయనా నేను చాలా సంతోషించినానని చెప్పి ఆశీర్వాదం చేస్తాడు. ఏమన్నా వరం కోరుకో అని అంటే, అప్పుడు మా తల్లిగారికి నీవిచ్చినటువంటి శాపమును ఉపసంహరించు అని కోరుతాడు. ఎవరు? కైకేయి మాతను. అప్పుడు రామచంద్రుల వారిని వనవాసం పంపించేటువంటి సందర్భంలో దశరథ మహారాజు కైకేయిని శపించుకుంటాడు. నీ ముఖము చూడను, నువ్వు నాకు భార్యవు కాదు అనేసి వారు చాలా పరుషమైనటువంటి మాటలతో వారిని శపించి ఉంటారు. అందువలన రామచంద్రుల వారు ఇప్పుడు దశరథుల వారు కనిపించిన వెంటనే వారు వరము కోరుకోమన్నందుకు గాను మా తల్లిగారి పైన మీరు పెట్టినటువంటి ఆ శాపమున్నదే, ఆ శాపమును ఉపసంహరించుము అని కోరుతాడు. సరే, ఇది ఎందుకు చెప్తాను? సరే, దానికి దశరథ మహారాజు గారు అంగీకరిస్తారు. నాయన నేను దాన్ని ఉపసంహరించుకుంటున్నానని చెప్పి చెప్తారు. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, మోక్షము పొందిన వాళ్ళు తిరిగి వాళ్ళు శరీరముతో సశరీరంగా కనిపించడం అనేది జరగని పని. మోక్షం పొందిపోతే ఇంక శరీరంతో మళ్ళీ కనిపించరు. అట్లాంటిది దశరథుడు మళ్ళీ కనిపించినాడు కదా. దశరథుడు మళ్ళీ కనిపించినాడనంటే వారు మోక్షమును పొందలేదు అని అర్థం. రామచంద్రుల వారినే కుమారుడుగా పొంది వారు మోక్షమును పొందలేదు అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, మనం ఏ రాముణ్ణి ప్రార్థించాలి, ఏ రాముణ్ణి కొలవాలి అనే దానికోసం వస్తున్నది ఇప్పుడు ఇక్కడ. అంటే దశరథ రాముణ్ణి మనం కొలిస్తే నీకు మోక్షం అనేది రాదు. మరి ఇంకెట్లాగా? పోనీ యోగులు ఆత్మ హృదయములోనే రాముడున్నాడు అంతవరకే తీసుకున్నారని అనుకోండి. హృదయములో మాత్రమే రాముడున్నాడు అంటే అది కూడా పరిపక్వమైనటువంటి స్థితి కాదు. మరి ఉపనిషత్తు రాముడేమిటి? ఆద్యో రా తత్పదార్థ స్యాత్ మకార త్వం పదార్థవాన్ తయో సంయోజనమసి రామస్తత్పదముచ్యతే. రా అంటే తత్ అని అర్థం, మా అంటే త్వం అని అర్థం, రామ అంటే తత్ త్వం. ఇవి రెండు కలిసినటువంటిది రామ. అంటే తత్ త్వం, అసి అనేది కలిసినటువంటిది. తత్వమసి, తత్వమసి అంటే ఈ మాయా విశిష్ట స్వరూపమైనటువంటి చైతన్యం ఈశ్వరుడు, అవిద్యా విశిష్ట స్వరూపమైనటువంటి చైతన్యమైనటువంటి ఈ జీవుడు, ఈ అవిద్యోపాధి అయినటువంటి అవిద్యను, మాయోపాధికమైనటువంటి మాయను, ఇవి రెండు బాధా సమానాధికరణ్యము చేత అవి రెండు తొలగిపోగా చైతన్యం మాత్రము మిగిలిపోతుంది. అలా ఏకముగా ఒకటే మిగిలేటువంటి చైతన్య స్వరూపం మీద ఉన్నదో అది రామ అనేటువంటి శబ్దము చేత చెప్పబడుచున్నది. ఆ రాముని యందు అంటే ఈ ఏ రామ శబ్దము చేత ఏ లక్ష్య స్వరూపమైనటువంటి చైతన్య స్వరూపమును చెప్పబడుచున్నదో ఆ చైతన్యమును యోగులు తమ హృదయమునందు భావించి అందులో స్థిరమై ఉన్నారు. ఆ రాముని పట్టుకుంటే మోక్షం వస్తుంది. ఆ రాముని పట్టుకుంటే మోక్షం అంటే తిరిగి మళ్ళీ పుట్టనటువంటి స్థితి. కాబట్టి ఆ రాముడుకి మిగిలిన రాములకి అందరికీ నీ భావనలో తేడా ఉంది. అందువలన నీ భావన మార్చుకోవాలి. నీ భావన మార్చుకున్నప్పుడు ఏమవుతుంది? తత్వం అనేటువంటిది పట్టుబడి తత్వరూపమైనటువంటి స్థితి అనేటువంటిది స్థిరపడాలి. అంటే ఏమిటి? ఏ దేవతనైనా సరే నువ్వు తీసుకున్నప్పటికీ
చైతన్య స్వరూపం అంటే మాయా విశిష్ట స్వరూపమైనటువంటి ఈశ్వరుని యొక్క రూపమే నేను ఇప్పుడు ఆరాధిస్తున్నదని నువ్వు ఆరాధిస్తే ఆ మాయా విశిష్ట స్వరూపమైనటువంటి ఈశ్వరుని యందు సకల దేవతలు ఉన్నారు. సకల దేవతలు అందులోనే ఉన్నారు. కాబట్టి ఈ మాయా విశిష్ట స్వరూపమైనటువంటి ఆ ఈశ్వరుని యందే ఇప్పుడు చెప్తున్నాడుగా అర్జునుడు, ఇంత స్పష్టంగా చెప్తున్నాడుగా. ఇప్పుడు ఇక్కడ వాయువు నీవే, యమధర్మరాజు నీవే, అగ్ని నీవే, చంద్రుడు నీవే, సూర్యుడు నీవే, అంతేకాకుండా ప్రజాపతి నీవే. సూర్యుణ్ణి చంద్రుణ్ణి చెప్పినారనంటే సకల సృష్టిని, సకల జీవరాశులు ఆధారం, సకల జీవరాశులు వాళ్ళు బ్రతికేదానికి సూర్యచంద్రులు ఇద్దరు ఆధారం. వాళ్ళిద్దరిని చెప్తే సృష్టిలో ఉండే జీవరాశులన్నింటినీ చెప్పినట్లయిపోయింది. ఇంకా వాయువుని చెప్పితే ఈ వాయుస్వరమే సర్వమును నిలబెట్టి ఉంది. తర్వాత అగ్నిదేవుడు అందరూ భగవంతుణ్ణి ఆరాధించేదాని కొరకు యజ్ఞరూపంగా భగవంతుణ్ణి యజ్ఞముల రూపంగా అగ్నిదేవుణ్ణి హుతాసుని ద్వారా ఆరాధిస్తున్నారు. అలా హుతాసుని రూపంగా ఉన్నటువంటిది కూడా అగ్ని. ఆ అగ్ని ఎవరు? మాయా విశ్వ స్వరూపమైనటువంటి ఈశ్వరుడే. అంతేకాకుండా సకలము అందరూ చూడండి, వాళ్ళు నిలబడి ఉండాలనంటే వాళ్ళు తీసుకునే ఆహారము అగ్ని నుంచినే నీకు అది పచనమొగుచున్నది. వైశ్వానరాగ్నిగా లోపల ఉండి అక్కడ జీర్ణం చేస్తున్నది, బయట అగ్నిస్వరూపంగా ఉంటూ ఆహారమును తయారు చేసుకునేదానికి మనకు ఉపయోగపడుచున్నది. అంతేకాకుండా సృష్టి ఇంకా ప్రళయం అప్పుడు ఉండేటువంటిది ప్రళయాగ్ని. ఇట్లా అగ్నుల యొక్క అష్టరూపాలు ఉన్నటివి ఉన్నాయి అగ్నిదేవునికి. సరే, ఇప్పుడు ఇక్కడ మనకు ఈ రెండింటిని తీసుకుంటేనే మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తూ ఉండేది వైశ్వానరాగ్ని, బయట గృహమునందు ఉండేటువంటి గృహాగ్ని, మళ్ళీ నిత్యాగ్నిహోత్రంలో ఉండేటువంటి నిత్యాగ్నిహోత్రి ఆ అగ్నిస్వరూపం హుతాసనుడు, తర్వాత యజ్ఞములు చేసేటువంటి దానికి ఉండేటువంటి హుతాసనాగ్ని. కాబట్టి ఎవరు ఎలా ఆరాధించినా అగ్ని రూపంగా వీళ్ళు ఆరాధించిన అగ్ని ఎవరు? నేనే, నీవే, అంటే ఆత్మస్వరూపమైనటువంటి ఈశ్వరుడు నువ్వే. తర్వాత ప్రజాపతిని గురించి చెప్పినారంటే మీ ప్రజాపతి అంటే మీ సకల సృష్టి పుట్టాలంటే ఒకదాని నుంచి ఒకటి ఇవి ఆవిర్భవించాలంటే ప్రజాపతి వలననే జరుగుతున్నవి. ఆ ప్రజాపతి నీవే. అంతేకాకుండా ప్రపితామహశ్చ బ్రహ్మదేవుడు కూడా నీవే. అంటే హిరణ్య గర్భుడు నీవే. ఈ సకల సృష్టి పుట్టేదానికి మొట్టమొదట అవ్యక్తం నుండి మహత్ నుంచి అహంకారం నుంచి తర్వాత సూక్ష్మ పంచమహాభూతాలు ఇవి పుట్టుకొచ్చాయి. ఇప్పుడు అక్కడ ఈ అవ్యక్తం అంటే ఏమీ లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ సృష్టి మహత్ రూపంగా వచ్చింది. మహత్తు నుంచి అహంకార రూపంగా ప్రకటమైనది. అహంకారము నుంచి తర్వాత సూక్ష్మ పంచమహాభూతాలుగా ఈ పంచీకరణం చెంది తర్వాత సృష్టి రూపంగా వచ్చింది. ఇవంతా జరిగింది. క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. క్రియాశక్తి ఏమో రజోగుణం, తర్వాత జ్ఞానశక్తి ఏమో సత్వగుణం. క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి ఏమో రజోగుణం, క్రియాశక్తి ఏమో తమోగుణం, జ్ఞానశక్తి ఏమో సత్వగుణం. కాబట్టి ఈ 3 రూపాలుగా వచ్చి సృష్టి జరిగింది. ఈ 3 రూపాలుగా వచ్చిన తర్వాత వ్యాకృతమగుట అంటే విస్తారమగుట. ఈ సృష్టి విస్తారమైనది. ఇలా విస్తారమైనటువంటి సృష్టి రూపముగా ఉండేటువంటి స్థితిని హిరణ్య గర్భుడు అంటారు. ఆ హిరణ్య గర్భున్నే పురాణ సాంప్రదాయంలో, పురాణ వాన్మయములో ప్రపితామహుడు అని అంటారు. అంటే బ్రహ్మదేవుడు. ఇక్కడ అర్జునుడు ఆ ప్రపితామహుడు కూడా నేను చూస్తున్నాను,
వాయువుగా ఉండేది నీవే, అగ్నిగా ఉండేది నీవే, వరుణుడుగా ఉన్నది నీవే, యముడుగా ఉన్నది నీవే, చంద్రుడు నీవే, సూర్యుడు నీవే, ప్రజాపతి నీవే, ప్రపితామహుడు నీవే, నీవు కానిదంటూ ఏమీ లేదు, సర్వము నీవే. నమో నమస్తేస్తు ఏమంటున్నాడు? నీకు నమస్కారము. నమో నమస్తేస్తు సహస్రకృత్వ. ఎన్నిసార్లు? సహస్రకృత్వ, 1000 సార్లు నమస్కారం. 1000 సార్లు నమస్కారం. పునశ్చ భూయోపి నమో నమస్తే. నీకు నమస్కారమే నమస్కారం, నమస్కారమే నమస్కారం, నమస్కారం నమస్కారం. ఎందుకంటే భయపడిపోతున్నాడు లోపల మనస్సులో భీతి. ఎందుకంటే ఈ విశ్వస్వరూపంగా ఉండేటువంటి స్వరూపాన్ని చూసి లోపల మనస్సు తల్లడిల్లుచున్నది. ఆ తల్లడిల్లుచున్న కారణం చేత నమస్కారం అంటున్నాడు. నీకు 1000 సార్లు నమస్కారం అంటున్నాడు. మళ్ళీ ఏమంటే నీకు నమస్కారం 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 స్వామీజీ అని అంటూనే ఉన్నాడు. అంటే అంత హృదయము చేత తల్లడిల్లిపోవచ్చున్నాడు. అంతేకాకుండా అర్జునుని యొక్క భక్తి, అంటే ఈ యొక్క దివ్య స్వరూపమైనటువంటి స్వరూపాన్ని చూసేటప్పటికీ వీరికి మనస్సు కూడా ఈ విశ్వస్వరూపిని నేను చూస్తున్నాను కాబట్టి ఆ విశ్వరూపాన్ని నేను ఎలా వారిని ప్రార్థించగలను? ఎలా ప్రార్థించగలను అంటే ఎట్లా ప్రార్థించలేను, ఆయనకు నమస్కారం చెప్పడం తప్ప ఇంక వేరేం చేయలేను అనేసి నమస్కారం నమస్తే నమస్తే నమస్తేనే చెప్తూనే ఉన్నాడు. అంతేకాదు, ఇప్పుడు నెక్స్ట్ చూడు ఎట్లా చెప్తున్నాడు. అందుకనే విశ్వరూప సందర్శన యోగము నేను ఇంతకుముందు మీకు ఒకసారి చెప్పాను. ప్రతిరోజు విశ్వరూప సందర్శన యోగమును మీరు పారాయణము చెయ్యండి. విశ్వరూప సందర్శన యోగమును పారాయణం చేస్తే సకల దేవతలను ఆరాధించిన వారం అవుతాము అని చెప్పాను. సరే, ఇటు చూడండి. ఇప్పుడు నమః పురస్తాదత పృష్ఠతస్తే నమోస్తుతే సర్వత ఏవ సర్వ అనంతవీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోతి సర్వః. నమః పురస్తాదత పృష్ఠతస్తే నమోస్తుతే సర్వత ఏవ సర్వ అనంతవీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వః. ఏమంటే మనం నమస్కారం చేస్తాం ఎక్కడ? ముందర పక్కనే కదా మామూలుగా దేవుని చూసి ముందర పక్కన నమస్కారం చేస్తాం. వీళ్ళు ఈ దేవాలయానికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే ప్రదక్షిణ చేస్తారు. ప్రదక్షిణ చేసి వెనుక వైపు కూడా పోయి నమస్కారం చేస్తారు. వెనుక వైపున నమస్కారము చెయ్యకూడదు అని ఒకటి ఉంది. వెనుక వైపున ఎందుకు నమస్కారం చేయకూడదు అంటే దేవునికి ముందు వైపున రాక్షసులు ఉండడానికి వాళ్ళు ఉండలేరు. అంటే దేవుని యొక్క ప్రభావము చేత దేవుని దృష్టి ముందర పెడితే అక్కడ రాక్షసులు నిలువలేరు. వాళ్ళు నిలవలేరు కాబట్టి వాళ్ళు ఇంకెక్కడుంటారంటే వెనక్కి వెళ్ళిపోతారు. అంటే దేవుని దృష్టి ముందర పడదుగా, అందువలన వెనక్కి వెళ్ళిపోతారని ఆ వెనుక వైపున వెళ్ళి మనం నమస్కారం చేస్తే ఆశీర్వాదము రాక్షసులు చేస్తారు. అందుకని వెనుక వైపున నమస్కారము చెయ్యకూడదు అని కొంతమంది పెద్దలు చెప్తారు. కానీ ఇక్కడ అర్జునుడు ఏం చేస్తున్నాడు? ఎక్కడ నమస్కారం పెట్టాలి? ఎందుకంటే ఈ మాయా విశిష్ట స్వరూపుడైనటువంటి ఈశ్వరుడున్నాడే, ఈ ఈశ్వరునికి ముందరెక్కడా, వెనకాలెక్కడా, పక్కలెక్కడా, కిందెక్కడా, పైనెక్కడా, పాదములాడుండా, తలెక్కడుంది? అసలు ఉందా ఏదన్నా? పాదములు కానీ, తొడలు కానీ, తల కానీ అనేదంతా ఏమీ లేదు. ఎక్కడ చూసినా ఆయన యొక్క స్వరూపమే, ఎక్కడ చూసినా అదే, అంతా ఆయన స్వరూపమే. మరి అంతా ఈశ్వరుని యొక్క స్వరూపమైనప్పుడు ఎక్కడ నమస్కారం పెడతావు? ఎక్కడ నమస్కారం పెట్టకన్నా ఉంటావు? అందువలన చూడండి ఏమంటున్నా అంటే నమః పురస్తాదత పృష్ఠతస్తే. అయ్యా మహాత్మా పరమేశ్వర, నీకు పురస్తాత్, నీకు ముందు వైపు నమస్కారం. ముందు వైపు నమస్కారం అంటే అర్థమేమే, వెనకాల నమస్కారం. ముందు నమస్కారము, ముందు ఎక్కడన్నా సరే ఒక్కటి చెప్పారంటే దానికి రెండోది చెప్పినట్లే. సూర్యుడు అన్నారంటే చంద్రుని గురించి చెప్పినట్లే. ఇప్పుడు
చండ అంటే చండాసురుడు ముండాసురుడు ఇద్దరు. కాబట్టి చండుని గురించి చెప్పినారంటే చండాసురుడు ముండాసురుడు ఇద్దరిని చెప్పినట్లు లెక్క వస్తుంది అక్కడ. అదేవిధంగానే ఇక్కడ కూడా నీకు ముందర నమస్కారం అంటే వెనకాల కూడా నమస్కారం అని అర్థం. ముందర నమస్కారం, వెనకాల నమస్కారం. అంతేకాకుండా పృష్ఠతస్తే, పృష్ఠ అంటే వెనకాల వైపు, నమోస్తుతే సర్వత ఏవ సర్వ, సర్వత సర్వమునకు నమస్కారం. సంధ్యావందనంలో ప్రాశ్చై దిశే నమః, దక్షిణ్య దిశే నమః, పురస్తాయ నమః, ఉదిశ్యై దిశే నమః, తర్వాత ఊర్ధ్వాయ నమః, మధరాయ నమః, తర్వాత సర్వ దిక్కులకు నమస్కారం అని ఇట్లా నమస్కారం తిరిగి చేస్తారు. అంటే దాన్ని ఉపస్థాన మంత్రం చెప్పేదానికంటే ముందు ఈ విధంగా దిక్ నమస్కారం అని చేస్తారు. సంధ్యావందనంలో తూర్పు పడమర, తూర్పు దక్షిణం, పడమర ఉత్తరం, తర్వాత అన్ని దిక్కులకు పైకి కిందికి అన్ని దిక్కులకే నమస్కారం. ఎందుకు? అంతటా ఉండేది నీవే, నీవు లేనిదంటూ ఏమీ లేదు. కాబట్టి నీకు ఎక్కడ నమస్కారం చెప్పాలి, నేను ఎక్కడ నమస్కారం చెప్పలేను, కాబట్టి అంతా నీకు నమస్కారం అని చెప్పి చేస్తారు. ఇక్కడ కూడా ఈ సంధ్యావందనంలో వీడు తెలియకుండా చేస్తున్నాడు, అర్జునుడు చూస్తూ చేస్తున్నాడు. చూస్తూ ఈయన ఎక్కడ నమస్కారం చేయాలనో తెలియకుండా చేస్తున్నాడు. స్వామి నీకు ముందర నమస్కారం, వెనకాల నమస్కారం, పక్కలో నమస్కారం, అన్ని దిక్కులా నమస్కారం. అనంత వీర్యామిత విక్రమస్త్వం, నీ యొక్క వీర్యము, నీ యొక్క వీర్యం అంటే నీ యొక్క సామర్థ్యం ఎంతంటే అనంతం. నీ యొక్క సామర్థ్యాన్ని వర్ణించడానికి వీలు కాదు. విక్రమస్త్వం, నీ యొక్క విక్రమ స్వరూపాన్ని వర్ణించడానికి కుదరదు. సర్వం సమాప్నోషి తతోసి సర్వ. ఇప్పుడు ఏదైనా ఒక వెయిట్, ఒక 10 కేజీలు మనం బరువు లేపాలని అనుకోండి. 10 కేజీల బరువును పైకి లేపాలనంటే దానికి సంబంధించిన సామర్థ్యం, బరువు అంటే మన దగ్గర ఉండాలి. దాన్ని వీర్యం అని అంటారు, శక్తి సామర్థ్యాలు. తర్వాత నువ్వు ఏదైతే ఎత్తినావో దాన్ని నిలబెట్టి ఉండాలిగా. అట్లాగే కొంతసేపు నిలబెట్టి అలాగే పట్టుకునేటప్పటికి ఏమవుతుంది, చెయ్యి బరువు అవుతుంది. ఫస్ట్లో ఎత్తినప్పుడు కొద్దిగా బరువు తక్కువ ఉంటుంది, కానీ రాను బరువు అవుతుంది. ఇప్పుడు చిన్నది ఒక 10 కేజీలు ఎత్తితేనే నీకు అంత బరువుగా ఉంటే ఈ సకల బ్రహ్మాండమును ఈశ్వరుడు నిలబెట్టి ఉన్నాడు. ఈ సకల బ్రహ్మాండం ఎక్కడుంది? ఈశ్వరుని యొక్క అధిష్టానంలోనే కదా ఉన్నది. ఈ సకల బ్రహ్మాండాన్ని మోయాలంటే ఎంత శక్తి సామర్థ్యుడు కావాలా, ఎంత సామర్థ్యం ఉండాలి వారికి. అందుకే అనంత వీర్యం. తర్వాత విక్రమస్త్వం. ఇప్పుడు విక్రమం అంటే పరాక్రమం అని అంటున్నారు ఇక్కడ. ఏదైనా ఒక పని చేయాలంటే ముందు చెయ్యాలనే ఉత్సాహం రావాలి, ఉత్సాహం వచ్చిన తర్వాత అదే ఉత్సాహంతో ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి రాకుండా కూడా